మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భద్రాచలం కొత్తగా నిర్మించిన రెండో బ్రిడ్జి దగ్గర ఉన్నాము. ఈ బ్రిడ్జి ఏప్రిల్ 15న శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ అధికారులు ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఈ బ్రిడ్జి కట్టేటప్పటి నుంచి కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా లేటుగా కట్టడం జరిగింది. అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు మళ్ళీ మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఇక్కడ కాంట్రాక్టర్ని ఖచ్చితంగా ఇది మనం శ్రీరామనవమికి ఓపెన్ చేయాలి అని చెప్పని తుమ్మల నాగేశ్వరరావు గారు ఆదేశించడంతో ఈ బ్రిడ్జి మన శ్రీరామనవమికి ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ రిటర్నింగ్ వాల్ మనం చూస్తున్నాం. ఈ రిటర్నింగ్ వాల్ ఇది దాదాపు బ్రిడ్జి మొత్తం కూడా పూర్తయింది, రాకపోకలన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఈ రిటర్నింగ్ వాల్ ఇటేపు కట్టాల్సింది గోదావరి వైపు కట్టాల్సిన రిటర్నింగ్ వాల్ కానీ, లేకపోతే ఇటు భద్రాచలం వైపు ఉన్న ఈ వాల్ కూడా ఇది కూడా ఇక్కడి నుంచి కూడా చేయాల్సి ఉంది. ఇదంతా కూడా తాత్కాలికంగా ఆపేయడం జరిగింది. ఇక్కడ అధికారులు దీన్ని పట్టించుకోకుండా వదిలేయడం జరిగింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఏదన్నా యాక్సిడెంట్లు సంభవించవచ్చు, దాని ద్వారాగా ఇబ్బందులు గురవుతాయి. బస్సులు కూడా గతంలో పాత బ్రిడ్జి వైపు పడిపోయిన సందర్భం కూడా ఉంది. కాబట్టి అధికారులు బ్రిడ్జి మొత్తం కూడా పూర్తి చేసి ఈ రిటర్నింగ్ వాల్ దగ్గరే పెండింగ్ పట్టడం చాలా దారుణం అని చెప్పని రాజకీయ పార్టీలు ప్రజలు కూడా భావిస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈరోజు సుమన్ టీవీ వారి ద్వారా భద్రాచల పట్టణంలో రెండో బ్రిడ్జి దగ్గర మేము సిపిఐ పార్టీగా మాట్లాడటం జరుగుతుంది. 1965లో పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ వారు ఇక్కడ ఫస్ట్ బ్రిడ్జి కట్టడం జరిగింది. తర్వాత సుదీర్ఘ పోరాటం తర్వాత 8 సంవత్సరాల కాలం పట్టింది ఈ రెండో బ్రిడ్జి నిర్మాణం జరగడానికి. ఈ అయోధ్య లాంటి నగరంలో కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినటువంటి ఈ నేషనల్ హైవే వారు, ఈ నితిన్ గడ్కరీ గారు, వీళ్ళందరూ కూడా అక్కడే చూశారు తప్ప దక్షిణ భారతదేశంగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారు నడయాడిన ప్రాంతంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఈ పుణ్యక్షేత్రంలో ఇప్పటికీ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. రిటైలింగ్ వాళ్ళు కట్టలేదు. తూతూ మంతరంగా ఈ రాజ్దీప్ కంపెనీ వారు మరి 7-8 సంవత్సరాలు లాగి ఎంతో ఈ వ్యయ ప్రయాసాలు కూర్చి ఇవాళ ఈ రాజ్దీప్ కంపెనీ వారు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది కూడా తాత్కాలికంగానే ఉంది తప్ప ఇది కరెక్ట్ అయినటువంటి వ్యవహారంగా అనిపించట్లేదు. కనుక మరి తుమ్మల నాగేశ్వరరావు గారు భద్రాచలం అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించినటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు వారు. మరి వారు వచ్చిన తర్వాత ఈ భద్రాచలం రెండో బ్రిడ్జిని హడావిడిగా ఓపెన్ చేయడం జరిగింది శ్రీరామనవమి సందర్భంగా. ఈ సందర్భంగా ఇంకా బ్రిడ్జిని ఇవాళ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నప్పుడు ఒక పోల్ వంగిపోయిందని దాన్ని మళ్ళీ తీసి కట్టడం జరిగింది. దీంట్లో ఎంతవరకు మరి కండిషన్ ఉందా ఈ బ్రిడ్జి అన్నది చెప్పాలి. అట్లాగే సీతారామచంద్ర స్వామి దేవస్థానం దగ్గరికి చూడటానికి వచ్చేటటువంటి భక్తులు అందరూ కూడా ఎంతో వ్యయ ప్రయాసాలు కొద్ది సుదీర్ఘ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి సందర్భం. మరి వారందరికీ కూడా భద్రాచల పట్టణాన్ని మరి ఒక టూరిజం ప్యాకేజీ ఇచ్చి భద్రాచల పట్టణాన్ని ఒక టెంపుల్ సిటీగా ప్రకటించాలని మా యొక్క సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. భద్రాచలం అనుసంధానం చేసే రెండవ బ్రిడ్జి నిర్మాణం ఒక తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారం భద్రాచలం ప్రాంత వాసులు కనపడడం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే శ్రీరామనవమి సందర్భంగా 2 బ్రిడ్జిల మీద రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తాత్కాలికంగా అప్పటి అధికారులు అప్పుడున్న ప్రభుత్వం హుటాహుటిన దీన్ని తాత్కాలిక రోడ్డు వేసి ప్రారంభోత్సవం చేశారు తప్ప పూర్తి స్థాయిలో దీన్ని బాగు చేయలేదు. ఇప్పటి వరకు కూడా సారపాక వైపు కానీ భద్రాచలం వైపు రీటైలింగ్ వాళ్ళు కట్టకుండా, మరి అదేవిధంగా బ్రిడ్జి మీద ఫుట్పాత్ సౌకర్యం లేకుండా, గతంలో మరి ఫుట్పాత్ సౌకర్యంతో సహా ఉన్నటువంటి బ్రిడ్జి ప్లాన్ ప్రకారం ఆ సౌకర్యం లేకుండా కేవలం తాత్కాలికంగా నామమాత్రంగా ఓపెన్ చేసి ఎలా చేతులు దులుపుకునే ప్రయత్నం ఈనాడు ఉన్న ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి తక్షణం రోడ్డు భవనాలు అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు స్పందించి భద్రాచలాన్ని పూర్తి స్థాయిలో రెండు వైపులా గతంలో పాత బ్రిడ్జి ఉన్నప్పుడే ఒకసారి బస్సు బోల్తా పడితే ఒక 3-4 సంవత్సరాల క్రితం తెలంగాణ వచ్చిన కొత్తలోనే బస్సు బోల్తా పడితే ఆనాడు మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి మరి పాత బ్రిడ్జికి రీటైలింగ్ వాళ్ళు ఈ చివరిదా కట్టారు. మరి అదే తుమ్మల నాగేశ్వరరావు గారు అదే మంత్రివర్గం నుండి ఈనాడు మరి దీన్ని తాత్కాలిక ఓపెన్ చేయడం చాలా దురదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుందిగా భద్రాచలం పట్టణ వాసులుగా మేము కోరుకుంటా ఉన్నాం. తక్షణమే
ఈ రిటర్నింగ్ వాల్ నిర్మించి ఈ ప్రమాదం జరగకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉందని ప్రజలు భావిస్తున్నారు. వీడియో జర్నలిస్టు బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, భద్రాచలం.